ఇక ఇలా నామినేటెడ్ కూటమిలో రోడ్డెక్కిన విభేదాలు కొంపముంచుతాయా? ఏలూరులో అసలు ఏం జరుగుతుందో మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి భార్గవ్ సిద్ధంగా ఉన్నారు. భార్గవ్, చూస్తున్న మొత్తంగా నామినేటెడ్ పదవులతో కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయన్న మాట వినిపిస్తోంది. సో అంటే పైన చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ముగ్గురు ఏకంగా ఉన్న కూటమి మరలా అధికారంలోకి రాబోతుంది, కలిసే పనిచేస్తామని చెప్తూ ఉన్నప్పటికీ లోకల్ లీడర్స్ మధ్య మటుకు విభేదాలు పడచూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఏలూరులో పరిస్థితి ఏంటి భార్గవ్? యశ్వంశీ ఖచ్చితంగా కూడా, ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల్లో జరిగినంత ఈజీగా సాధారణ ఎన్నికల్లో అయితే ఉండదని చెప్పుకోవచ్చు స్థానిక ఎన్నికల్లో. ఎందుకంటే ఇక్కడ ఎంతో మందిని సంతృప్తి పరచాలి, ఎంతో మందిని బుజ్జగించాలి. అటువంటిది కేవలం ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడి కింద స్థాయిలోనే ఉన్నటువంటి నేతలకు న్యాయం జరుగుతుంది తప్ప మిగిలిన వారికి న్యాయం జరగడం లేదు అనేది ఈరోజు ఏలూరు అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వినిపిస్తుంది తీవ్ర ఆవేదన. అందులో భాగంగానే ఇప్పటికే జరిగినటువంటి ఏఎంసీ చైర్మన్ ప్రధానంగా కూడా తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. ఏఎంసీ చైర్మన్ ఎన్నికల కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే భీమవరం జిల్లా కేంద్రమైనటువంటి ఏఎంసీకి సంబంధించి కనుక చూసుకుంటే భీమవరం ఏఎంసీలో అత్యధికంగా కీలక నేతలందరూ కూడా ముందుకు వస్తున్నారు. అయితే నిన్నటి వరకు అక్కడ ఓసీ జనరల్ ఉన్న నేపథ్యంలో జనసేనకు చెందినటువంటి నేత ఎవరైతే ఉన్నారో ఆయన తనకే సీటు దక్కుతుంది, ఏఎంసీ పీఠం అనేది కూడా ఆయన తీవ్రంగా కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయనకు శుభాకాంక్షలు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. భీమవరం ఏఎంసీ చైర్మన్ కి సంబంధించి బండి రమేష్ భార్య ఎవరైతే ఉన్నారో ఆ మహిళకు ఆ సీటు కన్ఫర్మ్ అన్న చివరి నిమిషంలో అది ఎస్టీ మహిళకు మరోసారి రిజర్వేషన్ చేయడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఓసీ మహిళకు రిజర్వేషన్ చేసిన నేపథ్యంలో ఆయన బండి రమేష్ భార్య పేరు పక్కనకి వెళ్ళిపోయి టీడీపీకి చెందినటువంటి నేతలు ఎవరైతే ఉంటారో వారి సతీమణుల పేరు ఈ రోజు తెర మీదకి వచ్చింది. ఓసీ మహిళా రిజర్వేషన్ ఇక్కడ భీమవరంలో అవడంతో అక్కడ ఉన్నటువంటి కలిదిండి రామచంద్రరాజు భార్య పేరు, అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ అయినటువంటి ఇందుకూరి రామలింగరాజు సతీమణి పేరు కూడా ప్రస్తుతం అయితే తెర మీదకి వచ్చింది. భీమవరంలో ఈ విధంగా అటు కాపు అలాగే క్షత్రియ సామాజిక వర్గాల మధ్య టీడీపీ జనసేన మధ్య వారనేది కూటమిలో కుంపటి రేపుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే అదేవిధంగా తాడేపల్లిగూడెంలో కూడా ఏఎంసీ కీచులాట ఈ రోజు కూటమికి తీవ్ర తలనొప్పి తీసుకొస్తుంది. మొన్నటి వరకు అక్కడ ఓసీకి రిజర్వేషన్ అయినందని అందరూ కూడా భావించిన నేపథ్యంలో ఇప్పుడు ఓసీ కాదు అక్కడ ఉన్నటువంటి ఎస్సీ మహిళలకు రిజర్వేషన్ అయిందనేటువంటి ఆ నేపథ్యంతో కూడా ఈ రోజు ప్రస్తుతం గందరగోళ పరిస్థితి తాడేపల్లిగూడెంలో కూడా నెలకొంది. తాడేపల్లిగూడెం ఏఎంసీకి సంబంధించి జనసేన జిల్లా ఉపాధ్యక్షులు రామిశెట్టి సురేష్ సతీమణి ఎవరైతే ఉన్నారో శ్రీదేవి, ఆమె కోసం కన్ఫర్మ్ చేసి ఆమెకు శుభాకాంక్షలు కూడా వెల్లువరించిన నేపథ్యంలో భార్గవ్, చూస్తున్నాం మొత్తంగా లోకల్ లీడర్స్ అసంతృప్తి అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వారి వారి అధిష్టానాలు, ఇటు టీడీపీ అధిష్టానం కానీ, జనసేన అధిష్టానం కానీ, భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ లోకల్ లీడర్స్తో మాట్లాడే ప్రయత్నం చేస్తుందా? జిల్లా నాయకత్వానికి ఏమైనా ఆదేశాలు జారీ అవుతున్నాయి? ఎందుకంటే ఈ లోకలుకలు ఇంతటితో ఆగే పరిస్థితి ఉండదు. ఒకసారి విభేదాలు వస్తే ఖచ్చితంగా కూటమికి కూడా బీటలు వారే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ లెవెల్లోనే ముందే ఈ సమస్యను పులిస్టాప్ పెట్టే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఏం చెప్తారు? అయితే ఇప్పటి వరకు కూటమిలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు ఎవరూ కూడా దానికి పరిష్కారం చూపే మార్గం చేయట్లేదనేది ఈ రోజు కింది స్థాయి కార్యకర్తల నుంచి అయితే ఆవేదన అనిపిస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీ అలాగే మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా నిన్నటి వరకు ఉన్నటువంటి టీవీ రామారావు బహిరంగంగా రోడ్డుపైకి వచ్చి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి కార్యకర్తలందరితో కలిసి ఆందోళన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొవ్వూరులో ఉన్నటువంటి సొసైటీ చైర్మన్ పదవికి సంబంధించి అలాగే బోర్డు డైరెక్టర్లకు సంబంధించి జరిగిన ఎన్నికల్లో జనసేనకు ఒక్కొక్క మండలానికి ఒకటి చొప్పున 3 డైరెక్టర్ల పదవులు సొసైటీ డైరెక్టర్లు ఇవ్వాలనేది కూడా ఆయన ఒక డిమాండ్ ను టీడీపీ ముందు, అక్కడ టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర అధికారులు ఉన్నారు కాబట్టి వారి ముందు ఆయన ఉంచడం జరిగింది. కానీ అది ఏ మాత్రం కూడా ప్రాతిపదికను తీసుకోకుండా కేవలం 14 సొసైటీ డైరెక్టర్లు ఒకే ఒక్క సొసైటీ డైరెక్టర్ కొవ్వూరులో జనసేనకు ఇవ్వడంతో ఆయన రోడ్డు ఎక్కడం, ఆందోళన చేయడం, రాస్తారోపణ చేయడంతో అటు జనసేన అధిష్టానం కూడా సీరియస్ అవడం అయితే జరిగింది. అయితే టీడీపీ అన్యాయం చేస్తున్నట్టు జనసేన ఇన్ఛార్జ్ పైనే ఈ రోజు అధిష్టానం చర్యలు తీసుకోవడం అనేది తీవ్ర ఆగ్రహానికి, గందరగోళానికి కూడా గురి చేస్తున్న పరిస్థితి ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. వంశీ, థ్యాంక్ యూ భార్గవ్. ఇక సాగర తీరం విశాఖలో కూడా లోకల్ పంచాయతీ అనేది షురు అయినట్టుగా తెలుస్తుంది. మరి సాగర తీరం విశాఖలో కూటమి నాయకులు ఏం చేయబోతున్నారు? ఇక ఆ లోకల్గా లీడర్ల పరిస్థితి ఎలా ఉంది? నామినేటెడ్ పదవులకు సంబంధించి ఏం జరుగుతుంది విశాఖలో? మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. చూస్తున్నాం మొత్తంగా కూటమిలో లుకలుకలు అయితే, అంటే లోకల్ లీడర్స్ మధ్య అయితే లుకలుకలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నామినేటెడ్ పదవులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక పార్టీపై మరొక పార్టీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. అధిష్టానం ఏమైనా వీరిపై దృష్టి సారించిందా? మొత్తంగా సాగర తీరంలో ఏం జరుగుతోంది?
గుడ్ ఆఫ్టర్నూన్ వంశీ. ఏదైతే విశాఖపట్నంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి నేతల మధ్య ఒకరు భారీగానే వినిపిస్తున్నాయి. బాహాటంగానే కార్యకర్తల మధ్య కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా అంటే సుమారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని అయితే తెరచాటుగా జరిగినటువంటి కార్యక్రమాలు విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బాహాటంగా వినిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల్లో కొంతవరకు అసంతృప్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే విశాఖపట్నం ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే కూడా ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే బీజేపీ ప్రధాన కారణం, బీజేపీ పార్టీకి 5% అంటూ లెక్కలు చెప్పడం ఏంటి అంటూ కూడా ఒక అసంతృప్తి స్వరాన్ని అయితే వినిపించారు. ఇది రాష్ట్ర